మెడిసిన్ వాడుతుంటే ఆయన చూశారు చేశారు కానీ తగ్గలేదు. బాడీలో మొత్తం కూడా పేగులకి పెద్ద పేగుకి ఆ తర్వాత ఈ బాడీ సైడ్ ఇటు కూడా తర్వాత బ్రెయిన్ కి కూడా ఇది స్ప్రెడ్ అయింది, క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి అని చెప్పారు. సన్నగా బక్క అయిపోవడము, ఎయిర్ ఊడిపోవటము చాలా ఇదిగా జరుగుతుంది. మీ హాస్పిటల్ మీద మేము ఇంట్రెస్ట్ ఉండి వచ్చి మెడిసిన్ తీసుకొని వాటాకి స్టార్టింగ్ చేద్దాం. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ ని ఫస్ట్ టైం విజిట్ చేశారండి. పేషెంట్ బంధువులు మనతోనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు బాలస్వామి. ఓకే సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ. నేను విజయవాడ నుంచి వచ్చాను. పేషెంట్ మాత్రం తెనాలి. ఓకే, పేషెంట్ ఏమవుతారు సార్ మీకు? చేసింది మా మామగారు. ఓకే, పేరేంటి సార్ పేషెంట్? కే దేవదాస్, కనపాల దేవదాస్. ఓకే, ఏజ్ ఎంత ఉంటుంది? 73 years. ఓకే, ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి పేషెంట్? ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆయన ఫస్ట్ స్టార్టింగ్ 2 months బిఫోర్ ఆయనకి కడుపులో నొప్పి మోషన్స్ అవుతున్నాయని చెప్పేసి అంటే డాక్టర్ జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వాడుకోవడం చేయడం జరిగింది. 1 month అయినా తగ్గలేదు. నెక్స్ట్ మంత్ నేను విజయవాడ తీసుకొచ్చి విజయవాడ కూడా ఎండికి చూపించేసేసి జనరల్ డాక్టర్కి మెడిసిన్ వాడుతుంటే ఆయన చూశారు చేశారు కానీ తగ్గలేదు. ఇది తగ్గట్లేదు అంటే డాక్టర్ సలహా తీసుకుంటే ఆయన ఏమన్నారంటే స్టమక్ స్కాన్ చేశారు. దాంట్లో ఏంటంటే చిన్న గడ్డ ఉంది, లివర్లో గడ్డ ఉంది అని చెప్పేసి రిజల్ట్ వచ్చింది. ఈ స్కానింగ్ రాశారు, పెట్ స్కాన్ రాశారు. తీసుకెళ్లి స్కాన్ మొత్తం తీయించాను. తీస్తే దాంట్లో వచ్చిన రిజల్ట్ ఏంటంటే బాడీలో మొత్తం కూడా పేగులకి పెద్ద పేగుకి ఆ తర్వాత ఈ బాడీ సైడ్ ఇటు కూడా తర్వాత బ్రెయిన్ కి కూడా ఇది స్ప్రెడ్ అయింది, క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి అని చెప్పారు. సరే దాని తర్వాత మెడిసిన్ అడిగితే ఏమన్నారంటే 73 years కాబట్టి మరి ఇతను బాడీ తట్టుకోలేకపోతే కీమియోథెరపీ చేయించాలంటే కష్టం కదండి, మరి అది మీ ఇష్టం అయితే చేస్తాను. మేమేంటంటే మేము అలా కాదండి, కీమియోథెరపీ చేసిన చూసాం, మా ఎక్స్పీరియన్స్ తెలుసు. కొంతమంది మా ఫ్రెండ్స్ లో వాళ్ళు చేస్తే మనిషి మొత్తం మెల్ట్ అయిపోవడము, సన్నగా బక్క అయిపోవడము, ఎయిర్ ఊడిపోవటము చాలా ఇదిగా జరుగుతుంది. అందుకని అది వద్దులేండి, ఏమన్నా మెడిసిన్ ఉంటే తీసుకుందాం చేద్దామని చెప్పేసి ఆ డాక్టర్ అనేది ఏదో టెంపరవరీగా రాశారు. రాస్తే అవి తీసుకొచ్చుకొని వాడుతున్నాం కానీ ఇతనికి మోషన్ మాత్రం తగ్గట్లా. ఈ మోషన్ తగ్గకపోవడం వలన సరే అని చెప్పేసి మేమేంటంటే యూట్యూబ్ లో చూసాం. ఇది హైదరాబాద్ హాస్పిటల్ నుంచి చెప్తున్నారు. అవన్నీ కూడా 1, 2, 3 సార్లు చూసుకొని చేసినాక నిన్న అక్కడ కన్సల్ట్ చేశాం. చేస్తే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఉందంటే మెడిసిన్ ఉంది, దీనికి వాడుకోవచ్చు చేయొచ్చు అని చెప్పినాక మేము అక్కడ రిసెప్షన్లో అడిగితే ఏం చెప్పారంటే విజయవాడలో కూడా మా బ్రాంచ్ ఉంది, అందుకని మేము పేషెంట్ కూడా రమ్మని చెప్పి నిన్న మీ హాస్పిటల్ మీద మేము ఇంట్రెస్ట్ ఉండి వచ్చి మెడిసిన్ తీసుకొని వాటాకి స్టార్టింగ్ చేద్దాం. అయితే ఇలాగా 40 days కి ఇచ్చారు మెడిసిన్. అవి వాడుకున్నాక ఆ భగవంతుడి దయవల్ల డాక్టర్ గారి సలహా ప్రకారంగా మరి ఎలా ఉంటుందని నెక్స్ట్ టైం మళ్ళీ మీకు చెప్తా. ఓకే, ఇప్పుడు మోషన్ ఇబ్బంది అని అన్నారు కదా, ప్రాబ్లం ఎలా వచ్చింది సార్? అంటే మోషన్ ఇబ్బంది అంటే అతనికి ఏంటంటే అంటే 6-7 years నుంచి అది అందరిలాగా మోషన్ అవ్వదు. ఆయనకి ఎంత తిన్నా ఏం చేసినా మోషన్ అవ్వదు. ఆయన ఏం చేస్తున్నాడు, ఇలా అవ్వడం వల్ల మెడికల్ స్టోర్కి వెళ్తే ఏదో మోషన్ అవ్వడానికి టాబ్లెట్స్ ఇస్తున్నారు, 1-2 నైట్లు వేసుకుంటే అవుద్దంట కదా. అది కూడా దగ్గర 7 years 8 years వాడాడు. అదొక ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నుంచి తీసుకొచ్చి ఈ క్యాన్సర్ లోకి దించేసింది. దానివల్లనే తెలీదు, ఇంకా దేని వర్క్ చేసుకొని వస్తాడు కాబట్టి పొలం పని, ఈవినింగ్ కొంచెం డ్రింక్ తీసుకుంటాడు. అది ఎక్కువ ఓవర్ కాదు, కొంచెం ఆ అలవాటు మాత్రం ఉంది. మరి దాని వల్ల వచ్చిందో తెలీదు, మోషన్ కంప్లైంట్ వల్ల వచ్చిందో తెలీదు. అసలు ఏమన్నా ఈ బాడీలో అంటే వారసత్వంగా మాత్రం లేదు, వాళ్ళలో ఎవరికి లేదు. ఇది మాత్రం క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయింది. దీనికి నమ్మకంగా మీ దగ్గర మెడిసిన్ తీసుకున్నాం, తప్పకుండా వాడుకుంటాం. ఓకే సార్, మా మెడిసిన్ పేషెంట్ కి తొందరగా యూజ్ అయ్యి క్యూర్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియో. అలాగే, థ్యాంక్ యూ.